హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూసారా వాకింగ్ స్టైల్ ఎట్లా ఉందో? మనం ఈవెంట్‌కి ఎక్కడికైనా వెళ్తే ఇలాంటి ఎక్స్ట్రాలు కొంచెం ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈవెంట్ చేస్తూనే మధ్య మధ్యలో ఈ రీల్స్‌కి ఫోజులు ఇస్తూ ఆహ్, మనమే చిరంజీవిలాగా, బాలకృష్ణలాగా, నాగార్జునలాగా ఫీల్ అయిపోతూ ఇలా కటింగ్‌లు ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే విషయం ఏంటంటే డీఎస్‌పీ నారాయణ గారి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ జరిగింది. పండగగా ఉన్నాయి. మీరందరూ కూడా చక్కగా ఇది సన్మాన కార్యక్రమం చేసి చాలా నవ్వులు పూలు పోయిస్తూ ఉన్నారు. అందరూ కూడా అందరి ముఖాల్లో కూడా చిరునవ్వులు. నా ఫ్రెండు జర్నలిస్టు పవన్ గారు ఈ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా వ్యవహరించారు. నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఆయనే సజెస్ట్ చేశారన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో ఆయన నారాయణ గారు, డీఎస్పీ గారు. చాలా మంచి పర్సను. చాలామంది ఎస్పీలు, పోలీస్ ఆఫీసర్లు, డీఎస్పీలు అందరూ వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్ గారు వచ్చారు. వైట్ షర్ట్ ఈనాటి తిరిగి ఉన్నారు. వారు కూడా వచ్చి నారాయణ గారికి అభినందనలు తెలియజేసి వెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా సాగిపోయింది. నా పెర్ఫార్మెన్సు అందరికీ నచ్చింది. ముఖ్యంగా రచ్చ రవి గారికి అయితే చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి అభినందించారు. నా గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాది. ఆ తర్వాత నాతో పాటు మిత్రులు వేణుగారు, కపర్తి నరేష్ గారు కూడా వచ్చారు. వారు కూడా మిమిక్రీ ఆర్టిస్టులు అనమాట. అంటే ఒక్కడనే వెళ్ళకుండా నాతో పాటు వారిని కూడా ఆ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేశాను. అంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే బాగుంటుందని నారాయణ గారి కోడలు అనమాట. అది చెప్తున్నారు నాకు ఇట్లా ఇది అని చెప్పి. ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ల ముందు చేయటం ఇదే. ఒక మిత్రుడు వచ్చి నాతో ఫోటో దిగారు. చాలా బాగా చేశారు మిమిక్రీ అని చెప్పి. ఇదంతా నారాయణ గారు, వారి సతీమణి, అలాగే మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట ఇది. ఇందులో చాలామంది పోలీస్ ఆఫీసర్ మీకు తెలిసే ఉంటారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. వేణుగారు ఇంకొక మిమిక్రీ ఆర్టిస్టులు సౌండ్స్ చేస్తుంటే నేను పెర్ఫామ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇక మనం తెలిసిందే కదా, గ్యాప్ దొరికితే చాలు బయటకు వచ్చి ఇలాంటి స్టిల్స్ ఇస్తూ ఉంటాం అనమాట. నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. అది బీబీ గార్డెన్స్ అనుకుంటా. మేబీ ఫంక్షన్ హాల్ పేరు గుర్తులేదు కరెక్ట్గా. చేసాం, ఏదో లొకేషన్ పెట్టారు, వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. అంటే బోడుప్పల్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫారెస్ట్ ఏదో ఉంది. కరెక్ట్గా నాకు ఆ ఏరియా లొకేషన్ ఐడియా లేదు, కానీ చాలా గ్రీనరీ అయితే చాలా బాగుంది. మీకు వెనకాల కనిపిస్తున్న అందులోనే చెట్లు కనిపిస్తుంది, అక్కడే నేను అది హాల్ అనమాట. అందులోనే ప్రోగ్రామ్ చేశాను. స్టిల్స్ అయితే మామూలుగా ఉండవండి. మన ఫోజులు మనవి అసలు మామూలుగా ఉండదు. ఇక తోపులాగానే మనం ఎవరి కాళ్ళు హీరోలు కదా, అట్లాగే అనుకుంటారు కదా. అదొక ఆనందం అనమాట. ఎంటర్టైన్ చేయటం అందరినీ. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ నన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా నేను ఇవి చేస్తూ ఉంటాను రీల్స్. అయితే వీడియోసు అయితే ఇంకా లభ్యం కాలేదు. మేమందరం స్టేజ్ మీద ఉండేబట్టికి వీడియో తీసేవాళ్ళు అక్కడంతా ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి కుదరలేదు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళు వీడియో తీసుకున్నారు. ఆ కాంటాక్ట్ నెంబర్ అది దొరికితే నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ.